వచ్చేసి గవర్నమెంట్ డాక్టర్ల బదిలీ బెడిసి కొట్టిందా? తెలంగాణ వైద్య వ్యవస్థ కుప్పకూలటమే ఖాయమేనని బాధపడుతున్న విశ్రాంత వైద్యులు. కేసీఆర్ హయాంలోనే బాగుండేది అని వైద్య సిబ్బంది అనుకునేలా కాంగ్రెస్ తీరు. పేషెంట్ల రద్దీ ఎక్కువగా ఉండే హాస్పిటల్స్లో కరువైన సీనియర్ డాక్టర్ల సిబ్బంది. అంతగా రద్దీ లేని దూర ప్రాంత హాస్పిటల్స్కు సీనియర్ డాక్టర్ల బదిలీ, మెరుగైన వైద్యం, ఆరోగ్య పరీక్షల నిర్వహణ లేక ఇబ్బంది పడుతున్న పేషెంట్లు. ఇటు మెడికల్ విద్యార్థులకు అందని సరైన శిక్షణ. మే 2024 నుండి జరిగిన బదిలీలకు ఇంకా పూర్తిగాని డాక్టర్ పోస్టులు. ఛాయ్ సమోసా అమ్ముకునే వారి సంపాదన కంటే మన కాంట్రాక్ట్ వైద్యుల జీతం చాలా తక్కువ. మన డాక్టర్లను కాపాడుకోలేకపోతే మనల్ని కాపాడేవారే ఉండరు. వైద్య విద్య వైపు విద్యార్థులు మొగ్గు చూపడానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఏంటి? ఒంటి కాలుపై కుంటుతున్న మెడికల్ పోస్టుల రిక్రూట్మెంట్ ప్రాసెస్. గతేడాది నిర్వహించిన MHSRB పరీక్షా ఫలితాల కోసం 1000 కాలతో ఎదురుచూస్తున్న నర్సింగ్ విద్యార్థులంట. మన రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల్లో అసంతృప్తి పెరుగుతుంది. కాంట్రాక్ట్ డాక్టర్లు మొదలుకొని విశ్రాంత వైద్యుల వరకు చాలామంది తమ పట్ల ప్రభుత్వం చూపిస్తున్న తీరుపై సంతోషంగా లేరు. కారణాలు ఏంటంటే మే 2024 నుండి జరిగిన బదిలీలు అంతగా ఉపయోగపడలేదని చెప్పుకోవాలి. ఒకే ప్రాంతంలో సుదీర్ఘంగా సేవలందిస్తున్న వైద్యుల్లో దాదాపు 40 నుండి 80% పైగా బదిలీ అవ్వటానికి కొన్ని ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళు దాదాపు 40 నుంచి 80% మందిని ట్రాన్స్ఫర్ చేసిందంట గవర్నమెంట్ ఈ మేలో పర్టికులర్గా. తర్వాత ఖాళీ అయిన పోస్టుల్లో చాలా మటుకు ఇంకా భర్తీ కాలేదు. సీనియర్ వైద్యుల సేవలు పెద్ద హాస్పిటల్లో తప్పనిసరిగా ఉండాలి. కానీ వీళ్ళను ఇతర దూరాలకు బదిలీ చేయటం వల్ల గాంధీ, ఉస్మానియా లాంటి పెద్ద హాస్పిటల్స్లో వీరు లేని కొరత కొట్టడం కనపడుతుంది. ఈ మధ్యకాలంలో మనం కూడా చూసాం చాలా చోట్ల ఉస్మానియా, గాంధీ, చాలా చోట్ల మెయిన్ ఈ మన ఆంకాలజీ కావచ్చు, లేకపోతే ఈ కార్డియాక్ ఇట్లాంటివి ఉన్నట్ల మనం ఈ మధ్య చూసాం వర్క్ లోడ్ ఎక్కువైపోయి నిమ్స్లో చాలామంది రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారంట. మరి దీనివల్ల ఏమవుతుంది? అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు? దీనివల్ల రోగులే కదా పాపం, పేదవాళ్ళు. దీనివల్ల రోగులకు అందాల్సిన వైద్యం అందట్లేదు. అటు వైద్య విద్యార్థులకు అందాల్సిన శిక్షణ సరిగ్గా అందటం లేదు. ఆరోగ్య పరీక్షల సంగతి అధోగతిగా మారింది. ఇదిలా ఉంచితే అంత రద్దీగా ఉండిన చిన్న చిన్న హాస్పిటళ్లకు సీనియర్ డాక్టర్లు వెళ్ళటం వల్ల అక్కడ వారి యొక్క సేవలు అంతగా ఉపయోగపడటం లేదు. ఇదిలానే కొనసాగితే భవిష్యత్తులో వైద్య వ్యవస్థ ఒక ప్రశ్నార్థకంగా మారబోతుందన్న విషయం చాలామంది వైద్యుల్లో ఆందోళన కలిగిస్తుంది. ప్రజల ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. రేపొద్దున రాకూడదు ఏదన్నా సడన్గా, అప్పుడు కరోనా లాంటిది ఏదన్నా ఒక పెద్దది సడన్గా వచ్చిందంటే ఏంటి పరిస్థితి? ఎక్కడెక్కడో ఉంటున్నారు డాక్టర్లు. మెయిన్ హాస్పిటల్స్లో గాంధీ, ఉస్మానియా, లేకపోతే ఇలాంటి నీలోఫర్ ఇలాంటి చోట్ల చాలామంది సీనియర్ డాక్టర్లు లేరు, ఫెసిలిటీస్ చాలా లేవు, ఉండి కొన్ని వాడుకోవట్ల. దేనికి కారణం ఏంటి అంటే పోస్టులు భర్తీ చేయకపోవటం వల్ల ఉన్న డాక్టర్లే మన ప్రభుత్వం వాడుకుంటుంది. దీని కారణంగా PHCలో కరువైన వైద్య సేవలను బస్తీ దవాఖానా వైద్యులతో పనిచేయం చేస్తున్నారంట. పాపం వీళ్ళకి జీతాలు కూడా ఉండట్లేదు చూడండి. కాంట్రాక్ట్ వైద్యుల జీవనం దయనీయం అని చెప్పుకోవాలి. మన నగరంలో ఛాయ్ సమోసా వాళ్ళు నెలకు లక్షలు సంపాదిస్తున్నారు. కానీ వైద్యుల జీతం మాత్రం 50,000 పైచిలకు మాత్రమే. ఎలాంటి బెనిఫిట్స్ కూడా ఉండవు. హైక్స్, బోనస్ లాంటివి భూతద్దం పెట్టిన వెతికినా దొరకవు. ఆ కాస్త జీతం కూడా ఒక్కోసారి నెలల తరబడి అందవు. ఇంకా వేర్వేరు కారణాల వల్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ బస్తీ దవాఖానాల్లో ఉండే ఆ కాస్త వైద్య సిబ్బంది కూడా కరువవుతున్నారు. నిజానికి చెప్పాలంటే రెగ్యులర్ వైద్యులు అందించే సేవలకు ఈ కాంట్రాక్ట్ వైద్యులు అందించే సేవలకు ఎలాంటి తేడా ఉండదు. ఇద్దరు ఒకే రకమైన కష్టం పడతారు, కానీ వారికి అందే ప్రయోజనాల్లో మాత్రం చాలా తేడా ఉంటుంది. వీళ్ళు పలు సందర్భాల్లో ధర్నా చేసినప్పటికీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందంట. మరి ఎందుకు తేడా అంటే కాంట్రాక్ట్ వాళ్ళకి రెగ్యులర్ వాళ్ళకి ఏంటి తేడా? ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడితే చాలా హాస్పిటల్స్ రెగ్యులర్ డాక్టర్స్ కన్నా కాంట్రాక్ట్ డాక్టర్సే వీళ్ళే ఎక్కువ వైద్యం చేస్తారు, ఎక్కువసేపు అందుబాటులో ఉంటారు, డెడికేటెడ్గా చేస్తారు. మరి జీతం చూస్తే కనీసం 50,000 కూడా లేదండి చూడండి. పైగా ఎలాంటి బెనిఫిట్స్ ఉండవంట. ఎవరు చేస్తారండి ఇలాంటి ఈ రోజుల్లో అలాంటి ఏమీ లేకుండా? ఇవన్నీ చూస్తుంటే మన వద్ద వైద్యుల కొరత ఉందేమో అని అనిపిస్తుంది. కానీ అలాంటి పరిస్థితి ఏమీ లేదు. మన దగ్గర అత్యంత ప్రతిభావంతులైన వైద్యులు ఉన్నారు, కానీ వారికి ఉద్యోగాలు మాత్రం లేవు. ఉన్న ఖాళీ పోస్టులు భర్తీ కావటం లేదు. ప్రభుత్వం విడుదల చేస్తున్న పోస్టుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. వైద్యుల నియామకాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ విధానం ఒంటికాలుపై కుంటుతుంది. వైద్యులే కాదు, రాష్ట్రంలో ఏ రిక్రూట్మెంట్ అవ్వట్లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎవరికీ న్యాయం జరగట్లేదు. సీనియర్ వైద్యులు అందుబాటులో లేకపోవటం వల్ల వైద్య విద్యార్థులకు సరైన శిక్షణ అందటం లేదు. అరకొర వైద్య సిబ్బంది వల్ల జనాలకు సరిగ్గా వైద్యం అందటం లేదు. అనుభవజ్ఞ డాక్టర్లు దూరమైనందువల్ల నాణ్యమైన వైద్యం పేషెంట్లకు అందటం లేదు.
పాథాలజిస్ట్ డాక్టర్లు లేకపోవటం వల్ల ఆరోగ్య పరీక్షలు కూడా జరగటం లేదు. కింగ్ కోటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో బయాప్సీ లాంటి పరీక్షలు నిర్వహించడానికి అసలు డాక్టర్లే లేరు. అనుభవజ్ఞులైన డాక్టర్లు దూర ప్రాంతాలకు బదిలీ అవ్వటం వల్ల చాలా శాఖల్లో ఇబ్బంది కలుగుతుంది. నగరంలోనే కాక ఇతర జిల్లాల్లో కూడా ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుందంట. సరిదిద్దుకోకపోతే మాత్రం కష్టమే. మన వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేకపోతే డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్ని చూసుకునే టీవీవి అంటే తెలంగాణ వైద్య విధాన పరిషత్ మన డాక్టర్లను కాపాడుకోలేకపోతే విహెచ్సి బస్తీ దవాఖానాలు చూసుకునే డిఎంహెచ్ఓ మన వైద్య వ్యవస్థను ఇప్పుడు సరిదిద్దకపోతే గనక గాంధీ ఉస్మానియా లాంటి మెడికల్ కాలేజ్ ఆసుపత్రులను డిఎంఈ సంరక్షించుకోకపోతే భవిష్యత్తులో మన వైద్య వ్యవస్థ కుప్పకొలటం ఖాయమని కొందరు విశ్రాంత వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి దీన్ని గవర్నమెంట్ కనీసం పట్టించుకుంటుందా? డాక్టర్లు ఇంత కష్టాల్లో ఉంటే కనీసం అసలు గవర్నమెంట్ ఇటువైపు తొంగి చూస్తున్నా. మరి ఏం చేస్తున్నారు? కేసీఆర్ హయాంలోనే బాగుండేదా అని కూడా అంటున్నారంట. వైద్యులు ఎప్పుడూ రాజకీయాలతో ముడి ఉండదు, కానీ శత్రువైనా సరే వైద్యం అందించే గొప్ప మానవత్వం వారికి సహజంగానే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గత ప్రభుత్వంతో పోల్చి చూస్తున్నారు. రాజకీయంగా జరిగిన కొన్ని నిర్ణయాలు తమ ఉనికికే ప్రమాదం తెచ్చే విధంగా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బదిలీలు, ఉద్యోగాల భర్తీ, జీతాల పంపకం లాంటివి బేరీజ్ వేసుకుంటున్నారు. తద్వారా గతంలో ప్రభుత్వ హయాంలోనే తమకు కాస్త ఊరటగా ఉండేదని కూడా ఆలోచించుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం తమ ఇంటెలిజెన్స్ శాఖ ద్వారా నిజానిజాలు తెలుసుకొని మన డాక్టర్లను కాపాడుకోవాలని ప్రతి ఒక్కరి ప్రార్థన. తక్షణమే సరైన నిర్ణయాలు తీసుకొని జనాల ఆరోగ్యానికి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నారు. ఇతర సిబ్బంది కూడా ఇదే పరిస్థితి అంట. పిహెచ్సిల్లో కేవలం డాక్టర్ల కొరత మాత్రమే కాదు, ఇతర సిబ్బంది కొరత కూడా చవిచూస్తుంది. నర్సులు, ఫార్మాసిస్టులు లాంటి వారు కొరత కూడా ఉంది. దీనివల్ల ప్రస్తుత సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఈ సమస్య అక్కడ ఇక్కడ అంటూ కాకుండా అంతటా వ్యాపించి ఉందంట. హాస్పిటల్స్లో రోజుకో కొత్త వ్యాధులు వస్తున్నాయి మనకి. వీటేమంటారు, మొన్న మంకీ ఫాక్స్ అన్నారు, ఇప్పుడు చికెన్ గున్యా అంటున్నారు, డెంగ్యూ అంటున్నారు, ఏదో సీజనల్ వ్యాధులు కంటిన్యూస్గా వస్తాను. అటు హాస్పిటల్లో డాక్టర్లు లేక, నర్సింగ్ స్టాఫ్ లేక సామాన్యుల పరిస్థితి ఏంది? సామాన్యులే కదా గవర్నమెంట్ హాస్పిటల్కి 90% వచ్చేది. బలిసిన ఎట్లాగూ మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తారు. సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు ఇలాంటి చోటుకు వస్తారు. ఇక డాక్టర్లు లేక, నర్సులు లేక, సరైన స్టాఫ్ లేక, సరైన ఎక్విప్మెంట్ లేక, పట్టించుకునే వాళ్ళు లేక మా పరిస్థితి ఏంది? ఎటు పోవాలి మధ్యతరగతి వాళ్ళు, సామాన్యులు? గతేడాది నవంబర్ 21 నిర్వహించిన ఎంహెచ్ఎస్ఆర్బి పరీక్షకు సంబంధించి కీ పేపర్ 2024 డిసెంబర్ 18 విడుదల చేశారు. జనవరిలో ప్రొవిజనల్ లిస్ట్ విడుదల చేస్తామని చెప్పారు, కానీ ఇంకా చేయలేదు. దీనివల్ల జిఎన్ఎం నర్సింగ్ మరియు బీఎస్పీ నర్సింగ్ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరుస్తుందా? కళ్ళు తెరిచి గవర్నమెంట్కి ఏదైతే బదిలీల వల్ల మళ్ళీ దెబ్బ కొట్టిందా ఆ బదిలీలు సరిచేయాలా, లేకపోతే వైద్య వ్యవస్థ కుప్పగొల్లే ప్రమాదం ఉందా? సీనియర్ డాక్టర్ని పిలిపించుకొని ఏం చేయాలి, ఏం చేస్తే వైద్య వ్యవస్థ కుంటుపడుతుందా, దాన్ని ఆగిపోయే పరిస్థితి ఉంటుంది, చక్కగా సెట్ అవుతుంది, పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి మంచి వైద్యం అందించాలా, ఏం చేయాలని ప్రభుత్వం వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోకపోతే మాత్రం రాష్ట్రంలో వైద్య శాఖలో మాత్రం ఒక భారీ అత్యవసర పరిస్థితి ఏర్పడే అవకాశం తొందరలోనే ఉంది.